ఈరోజు ఒక సాంగ్ అయితే తీసుకున్నా. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! ఒక ఫోక్ సాంగ్ అనేది. చాలామందికి నార్మల్‌గా ఫోక్ సాంగ్ అనేది నచ్చకపోవచ్చు. డీజేలో ఇంకా బాగా నచ్చుతుందంటే డీజేలో చేషినా. ఒకసారి చూద్దాం. మన చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంటదని అనుకుంటా నేను. బీట్ అయితే బాగుంటది ఇందులో డెఫినెట్‌లీ. నచ్చుతుందని అనుకుంటున్నా. మేబీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ బెటర్‌గా అయితే డెఫినెట్‌లీ అయితే ట్రై చేద్దాం. కానీ ఒకటేంది లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఇక్కడ మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇక్కడ మెయిన్ ఏందంటే ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. దానికంటే ముందు ఒక ఫోటో చాలా ఇంపార్టెంట్ మనకు. ఒకటి కాదు 2 ఫోటోస్ అయినా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9:16 రేషియో తీసుకున్నా. అంటే ఎంటీ రేషియో. ఒక ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో తీసుకున్నా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసినా. పైన సేర్ ఐకాన్‌లోకెళ్ళి కరెంట్ ఫేమస్ పీఎన్‌జీలోకెళ్ళి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను దీన్ని. ఇందులో మీరు ఒక ఫోటో అయినా కట్ చేసుకోండి. లేకపోతే 2 ఫోటోస్ అయినా. ఇప్పుడు నేనైతే మనం ఎడిట్ చేస్తున్న ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. షేక్ ఎఫెక్ట్ అలాగే ఉంచుకోండి. ఇప్పుడు మనకు కింద 3 ఫోటోస్ ఉంటది. ఓకేనా? ఈ 3 ఫోటోస్‌లో ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసిన ఫోటోని చేంజ్ చేసుకోండి. లేకపోతే వేరే వేరే ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ ఒకటే ఫోటో పెట్టండి బాగుంటదని అనుకుంటున్నా నేను. వేరే వేరే ఫోటో పెట్టినా కూడా బాగానే సింక్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను కూడా. చూడండి ఇది కూడా బాగానే సింక్ అయింది. ఇది వేరే పెడదాం. ఇది చూడండి ఇలా అవుతుంది. దీనికి ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా పైన ఉంటది. దాని తర్వాత ఇక్కడ కూడా సేమ్ 3 ఫోటోస్ అయినా చేంజ్ చేసుకోండి. సింగిల్ ఫోటో అయినా పెట్టుకోండి. నేనైతే మీకు ఒకటే ఫోటో పెట్టుకోమని చెప్తాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదైతే మనకు ఫస్ట్ టాపిక్. దీనికి ఎఫెక్ట్ కూడా ఉంటది. ఒకవేళ ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ మీకు నచ్చకపోతే ఇవన్నీ డిలీట్ చేసుకోవచ్చు. ఇలా డిలీట్ చేస్తే మీకు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఏం రాదు. కానీ దాంతోటే వీడియోకి చాలా బాగా లుక్ అయితే ఉంటది కాబట్టి అది ఎంత ఉంటే అంత మంచిది కాబట్టి ఉంచండి దానికి. ఓకే. ఇప్పుడు బ్యాకొద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. షేక్ ఎఫెక్ట్‌లో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ కాపీ చేద్దాం. పైన ప్లస్ కానీ కాపీ లేదు. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాపీ చేసుకుందాం. కరెక్ట్‌గా ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి 3 సెకండ్స్ 16 మిల్లీ సెకండ్ ధర వచ్చి మీ యొక్క ఫోటోస్ ఉంటది కదా! ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. ఒక ఫోటో యాడ్ చేస్తారా? ఎక్కువ ఫోటోస్ యాడ్ చేస్తారనేది మీ చాయిస్ అది. ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నా. కొన్ని యాడ్ చేస్తా ఎగ్జాంపుల్‌గా చూపించనీకే. కొన్ని యాడ్ చేద్దాంలే. ఓకే. రైట్. కొన్ని యాడ్ చేసిన. ఇప్పుడు ఇందులో లాంగ్ ఫోటో అనేది 2 ఫోటోస్ ఉంటది. ఇది ఒకటి ఉంటది లాంగ్ ఫోటో. ఓకే. ఇక్కడ ఎండింగ్‌లో ఇంకో లాంగ్ ఫోటో ఉంటది. మిగతాదన్నీ ఒకటే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. ఆ ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నారు కదా! కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. ఓకే. ఇందులో ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్తే ఇక్కడ మీకు కింద లాస్ట్‌లో ఇక్కడ మీకు రీప్లేస్ కలర్ అని ఉంటది. ఓకేనా? ఇది రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తే కరెక్ట్ ఫస్ట్ కలర్ అయితే ఉంటది. రిమూవ్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది. ఇప్పుడు వేరే ఫోటోని పెడదాం. కలర్ ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. డ్రెస్ కలర్ అనేది. ఓకే. కాబట్టి దాన్ని కలర్ రీప్లేస్ అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ మర్చిపోవద్దు. ప్రతి ఒక్క ఫోటోని పేస్ట్ చేసుకోండి అన్నీ. ఆ లాంగ్ ఫోటో ఉన్నదాన్ని కూడా సేమ్. ఈ లాంగ్ ఫోటోని ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. బ్యాకొచ్చి ఇప్పుడు ఇక్కడ లాంగ్ ఫోటో ఒకటి ఉంది కదా! ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా వస్తది. ఇక్కడ కూడా సేమ్. ఇలా. సెట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకోండి. జై హింద్.